జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, బంగారం గురించి మాట్లాడుకుంటే మరి అక్షయ తృతీయ వస్తుంది. అక్షయ తృతీయ అంటేనే ఖచ్చితంగా ఆ రోజు ఎంతో కొంత బంగారం కొనాలి అని అంటూ ఉంటారు, వస్తూ ఉంది ఆచారం లాగా. చాలా మంది కూడా ఆ రోజు కొంచెమైనా తీసుకుంటారు, 1/2 గ్రామ్ అయినా గోల్డ్ కొనడం జరుగుతూ ఉంటుంది. అసలు మరి అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, అసలు దానికి అంత ఇంపార్టెన్స్ ఏంటి, మరి మీరు ఎప్పుడైనా అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నారా? ఒకసారి మేడం. అంటే మళ్ళీ వేలం వేరే మొదలైంది అని చెప్పుకోవచ్చు. ఒక్క మొక్కల ఏముంది, యాజ్ యూజువల్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం లాగానే ఇది కూడా మనకి ఇది వైశాఖ మాసంలో ఒక తృతీయ తేదీ రోజున వస్తుంది. ఆదివారం వచ్చింది ఈసారి, ఏప్రిల్ 19వ తారీఖు. అది ఏప్రిల్ 20 ఉదయం 7:30 వరకు కూడా ఆ టైం ఉందంటున్నారు. వాళ్ళ ఇష్టం, ఎర్లీ మార్నింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, లేదా ముందు రోజు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అంటే ముందు రోజు చేసుకునే వాళ్ళకి 2 లేట్ అవుతుంది, 11 అయిపోతుంది. నెక్స్ట్ డే చేసుకునే వాళ్ళకి 2 ఎర్లీ అయిపోతుంది. ఇంకా మధ్య ఇది ఏదో పెద్ద కలశాలు పెట్టి వ్రతాలు నోములు కాదు కాబట్టి ఆరాంగా లీజర్గా కూడా చేసుకోవచ్చు, అంటే సరదాగా. పూజ అనేది ఉదయం 12 లోపల చేసుకోవచ్చు అంటారు కాబట్టి వాళ్ళ ఇష్టం చేసుకోవచ్చు. అయితే దీనికి ఇది మనకు ఒక శుభ దినంగా భావిస్తారు ఆ తిథిని, అంతే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. పురాణాల్లోకి వెళ్తే చాలా మనకి పురాణ కథలు వస్తాయి. ఇప్పుడు అవన్నీ ఎవరన్నా పాటిస్తున్నారా? సరే, ఈ రోజున ఇది 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 ఆ రోజు చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తారా? చెయ్యరు. ఒక్కటే అక్షయ తృతీయ రోజున బంగారం కానీ వెండి కానీ తెచ్చుకోవాలి, అమ్మవారికి పెట్టి పూజ చేసుకోవాలి, లక్ష్మీ పూజ, అదొక్కటే ఉంటుంది. 100% మంది కామన్ పీపుల్ అందరూ ఇదే ఆలోచిస్తారు. ఎక్కడన్నా ఎవరన్నా చెప్పలేం పర్టికులర్గా. అయితే ఈ పూజని మనము ఈ ఎండాకాలంలోనే వస్తాయి చూడండి కొన్ని పూజలు పండగలు, వీటికి ఉద్దేశాలు అసలు వేరే ఉంటాయి. సరే, ఈరోజు ఒక మంచి రోజు, ఒక మహత్వ కలిగిన రోజు, అమ్మవారికి ఇష్టమైన రోజు, ఇలా అనుకుంటే చాలా ఉంటాయి. కాబట్టి ఆ రోజు అమ్మవారి పూజ ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. మనకి అమ్మవారి పూజలు ఎప్పుడూ చేసుకోవచ్చు, కానీ ఈ పర్టికులర్ రోజున అందరూ చాలా చక్కగా శ్రద్ధగా చేస్తారు. అంటే అమ్మవారికి పాపం మనస్ఫూర్తిగా పూజలు చేసే రోజేమో ఇది. బాగా అమ్మవారికి సంతోషం కలుగుతుంది, ఇంతమంది మనసు పెట్టి పూజలు చేస్తారు కాబట్టి. ఇంక చెప్పాలంటే ఆ రోజు బంగారం మరి అక్షయ తృతీయ అంటే బంగారం ఖచ్చితంగా కొనుక్కోవాలి అని అంటారు. మరి ఏం మేడం పాపం ఈ సంవత్సరం ఇంత కొనుక్కోవాలనుకునే వాళ్ళకి, ఇంత కొనాలనుకునే వాళ్ళకి పాప అడియాసలు అని చెప్పుకోవచ్చు. అయితే ఏంటంటే ఇప్పుడు కొంచెం తగ్గింది అని ఈ మధ్య చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు కొంచెం పెట్టుకున్నా కూడా బాగానే ఉండేది. ముందు చూపు ఉన్న వాళ్ళు ఎవరన్నా కొద్దిగా పెట్టుకునే ఉంటారు, కొన్నారు కూడా కొంతమంది. అయితే ఆ దాచిపెట్టుకుని అబ్బే లేదు ఆ రోజే కొనుక్కురావాలి, ఆ రోజు బంగారం కొనటానికి టైం ఏంటి, ముహూర్తం ఏంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఆ రోజే వెళ్ళి మూర్ఖంగా కొనాలి, పూజ రోజునే కొత్త బంగారం ఆ రోజే తీసుకురావాలని సెంటిమెంట్ ఉన్నవాళ్ళు ఆ రోజు వెళ్తారు. షాపులన్నీ కిటకిటలాడుతూనే ఉంటాయి మనం ఎప్పుడైనా గమనిస్తే. సరే, అంతగా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రోజు అదే టైంలో వెళ్ళి కొనుక్కొని వచ్చి సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఎప్పుడైనా సాయంత్రం పూజ చాలా మంచిది అంటారు, అమ్మవారికి కూడా ఇష్టమైందని చెప్తారు. కాబట్టి అలా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వీళ్ళు ఇప్పుడు బంగారం తగ్గుతుంది కాబట్టి, కొద్దిగా తగ్గింది కాబట్టి, పోనీలే కొంచెం కంటి తుడుపు సంతోషంగా వెళ్ళి ఏదన్నా ఒక 1 గ్రామో 2 గ్రామ్సో మీరు ఎంత కొనుక్కోగలుగుతారో అంత కొనుక్కొని తెచ్చుకొని చేసుకోవచ్చు, దానికి కాదంటానికి లేదు. కానీ అది ఎవరికి లాభం? మీకు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి. అంటే అక్షయం అంటే ఏంటంటే క్షయం కానిది, ఎప్పుడు కూడా వృద్ధి చెందుతూ ఉండాలన్నమాట. వృద్ధి చెందుతూ ఉండాలి కాబట్టి ఈరోజు మనం ఏం తెచ్చుకున్నా అది వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇవాళ మంచి రోజు రాదు, ఇవాళ ఈ పని చేయండి సంవత్సరం అంతా బాగుంటుంది, ఇలా ఒక సెంటిమెంట్గా అనుకునే మాట అనమాట అది, అంతకంటే ఏమి ఉండదు ఇక్కడ. మీరు ఎప్పుడైనా అక్షయ తృతీయ రోజు పర్టికులర్గా అదే రోజు కొన్నారా మేడం గోల్డ్ ఎప్పుడైనా? మరి ఇన్ని సంవత్సరాల్లో చెప్పాలంటే లేదు. ఒకే ఒక్క రోజు నేను ఆన్ ద వే అలా వెళ్తుంటే ఇక్కడ ఒక షాప్ ఓపెనింగ్, దాని పేరు తనిష్క ఏదో ఉంది, తనిష్క్ గోల్డ్ షాప్ ఏదో తెలీదు, చాలా ఒక 20 years అవుతుంది. జనం మూగి ఉన్నారు అక్కడ. ఏంటంటే ఎవరో ఒక ఫిలిం స్టార్ వచ్చారు, ఆ గోల్డ్ షాప్ని ఓపెనింగ్ చేశారు అని అంటే, మేము అక్కడ వేరే స్టేట్లో ఉండేవాళ్ళం కదా, ఊరికే హాలిడేస్కి వచ్చినప్పుడు జరిగింది ఇది. ఏంటి చూద్దామని చెప్పి మేము కూడా వెహికల్ అక్కడ ఆపి చూస్తే, మా హస్బెండ్కి ఇలాంటివి ఇష్టం ఉండదు, పద అంటారు. నాకు పెద్దగా ఇష్టం ఉండదు, ఎవరో సెలబ్రిటీ వచ్చారంటే అవుట్ ఆఫ్ స్టేట్లో ఉన్నాం కాబట్టి మన మూవీ యాక్టర్ ఎవరో వచ్చి ఉంటారు చూద్దామా అన్న ఇలా కులికేద్దామా అంటే లోపలికి వెళ్ళే దారి కూడా లేకపోయింది. కానీ తర్వాత మళ్ళీ అదంతా బ్రేక్ చేశారు, అందరినీ పిలిచారు. లోపలికి వెళ్ళినప్పుడు చూస్తే అక్షయ తృతీయ ఏదో అట
నాకు అప్పుడు అంత పట్టించుకోలేదు నేను. తీసుకోండి మేడం ఇవాళ అది ఇది ఇది అని అంటే అప్పుడు మాత్రం ఒకటి టాప్స్ ఏవో తీసుకున్నాను. అప్పటికప్పుడు అనుకుని వాళ్ళ షాప్ వాళ్ళు అలా అంటే ఈరోజు కొనాలి మంచిది అలా అనుకుని నేను వెళ్ళలేదు. అలా అన్నారు కాబట్టి కొన్నారా? అంటే అందరూ అదే పని మీద వచ్చారు, అదే రోజు ఓపెనింగ్. అయితే నేను ఒకటి చెప్తా, ఓపెనింగ్ రోజు కాబట్టి ఏమన్నా కొంచెం తగ్గిస్తారేమో అని. 20 సంవత్సరాల క్రితం అంటే నేను చాలా చిన్నదాన్ని, నాకు ఇంత నాలెడ్జ్ అంటే బంగారం మీద. అంటే బంగారపు బిజినెస్ వాళ్ళు ఓపెన్ చేస్తే బంగారం మీద తగ్గుతారా? ఆ రోజు ఉన్న రేటే అమ్ముతారు వాళ్ళు కదా. అది అనుకోకుండా కొంచెం తగ్గిస్తారేమోలే అని వెళితే అట్లాంటిది ఏమీ లేదు. అట్లీస్ట్ ఒక స్వీట్ కూడా మనకి ఇవ్వలేదు. అంటే గోల్డ్ షాప్ వాళ్ళు ఎక్కడ ఇంత కూడా నష్టపోరు అనేదానికి ఉదాహరణ. ఇంత స్వీట్ కూడా పెట్టలేదండి. స్వీట్ పంచుతారుగా వెళ్ళిన వాళ్ళకి. అప్పుడే సెలబ్రిటీ వెళ్ళింది బయటికి, మరి ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. సరేలే మంచి మోడల్స్ అన్నీ ఉన్నాయేమోనని చూశాను, నాకు మోడల్ కూడా నచ్చలేదు. మీరు అన్నట్టు చివరికి షాప్ అయినా అనటం వల్లే కొన్నానేమో బహుశా. మీరు నమ్మరు, తర్వాత కాలంలో ఈ గడిచిన 20 సంవత్సరాల్లో దాన్ని నేను ఎప్పుడు పెట్టుకోలేదు. చివరికి దాన్ని మార్చేయడం కూడా జరిగింది. అంటే మరి అక్షయ తృతీయ రోజు నాకేమన్నా బాగా వృద్ధి చెందిందా? అది పెట్టుకొని కూడా పెట్టుకోలేదు, వెళ్ళిపోయింది కూడా. సో ఇదంతా ఏదో అనుకునే మాటలే, సెంటిమెంటల్ మాటలే తప్ప ఇంకోటి ఏం లేదు. మనం చేసిన పనులు, పుణ్యకార్యాలు, ఒకళ్ళకి చేసిన సాయము, అన్న మంచి మాటలు వృద్ధి అవుతాయి, మన కీర్తి వృద్ధి అవుతుంది తప్ప ఏదో ఇంత తెచ్చి ఇంట్లో నెలేసుకుంటే అది పెరిగి గుడ్లు పెడుతుందా? ఏం పెట్టదు అది. ఏం వృద్ధి అవ్వదు. ఆ మాట మనం అనుకుని కొన్నాం కాబట్టి నెక్స్ట్ వెళ్ళి మళ్ళీ కొనాలి. ఇవాళ గ్రామ్ కొంటే వచ్చేసారి 2, నెక్స్ట్ 3, అట్లా మనం చేస్తాం తప్ప అదేం అవ్వదు. అదంతా ఒట్టి ఫూలిష్ మాట అది. కాకపోతే ఏంటంటే మనం భారతీయులు ప్రతి ఒక్కదాన్ని ఒక సెంటిమెంట్గా తీసుకుంటాం కాబట్టి ఆ నమ్మకంతో మనం కొంటాము, పూజ కూడా చేస్తాంగా. ఆ రకంగా భక్తి పెరుగుతుందని చెప్పి ఇది ఒకటి అనమాట. దీనికి ఏంటంటే బంగారమే కొనుక్కురావాలని లేదు. ఇప్పుడు నేనేం చెప్పాను, పూజ బాగా చేసుకోండి, మీ దగ్గర ఉన్న పాత బంగారమే పెట్టుకోండి అమ్మవారికి బంగారం వేయాలంటే. లేదా ఇప్పుడు బంగారం తగ్గుతుంది కాబట్టి ముందో వెనకో తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. అదే రోజు తెచ్చి పెట్టుకోవాలని ఏముంది చెప్పండి. ఇంకా శుభప్రదమైన వస్తువులు ఎన్నో ఉన్నాయని చాలామంది చెప్తున్నారు. కొంతమంది చీపురు తెచ్చుకోండి, ఉప్పు తెచ్చుకోండి, పసుపు కుంకాలు తీసుకురండి, లేకపోతే గవ్వలు తీసుకురండి, ఇలా ఎన్నో చెప్తారు అమ్మవారికి సంబంధించిన పూజ సామాగ్రి. అది ఏది తెచ్చినా ఇంటికి శుభప్రదమే కదా. కాబట్టి మీరు ఇంట్లో సుఖశాంతులతో కనీసం ఒక్కరోజన్నా ఉండండి. సెంటిమెంట్ ఉందిగా మనకి, సంవత్సరం అంతా వృద్ధి చెందుతుంది మనకి మన ఇంట్లో సుఖశాంతులు కదా. దానికి ఎందుకు ప్రయత్నించరు? వేధవది ఈ భూమి మీద వదిలేసిపోయే బంగారం వృద్ధి అయితే ఎంత, అవ్వపోతే ఎంత? వృద్ధి అయితే బంగారం ఎంత ఆస్తి అండి. ఎస్ కరెక్టే, దానికోసమే మనం పాటుపడతాం కానీ ఇంకా మరి దేనికోసం వృద్ధి చేయడం కోసం మనం పాటు పడము. కాబట్టి ఆ రోజు మంచిగా పూజ చేసుకోండి, ఇంట్లో విషయాలను మీరు మంచిగా పెట్టుకోండి, దాన ధర్మాలు చేయండి. ఏదైనా ఇప్పుడంతా కూడా మజ్జిగని, వాటర్ అని దానం చేస్తూ ఉంటారు సమ్మర్లో. ఇది ఎంతో మంచిది. చూడండి, నిద్రాహారాలు లేకపోతే అన్నపానీయాలు అనే ఒక 2 కలిపిన ఒక వర్డ్స్ని ఎన్నో చోట్ల ఉపయోగిస్తూ ఉంటాం మనం. అవి ఎంత ఉపయోగకరం, మనిషికి జీవాధారాలు అవి. అన్నపానీయాలు అనేది జీవాధారం, అవి లేనిదే మనిషి బ్రతకలేడు. ఎంత మండు టెండగా వస్తున్నా, తుఫాన్ వస్తున్నా, ఆకలి అనేది ఇక్కడ జఠరాగ్ని రగులుతూనే ఉంటుంది. అవి అందుకని చెప్పి మీరు నీళ్లు తాక్కుండా ఉంటారా? తుఫాన్ వస్తుంటే దాహం లోపల నుంచి ఆ వేడికి పుడుతూనే ఉంటుంది, ఆకలి పుడుతూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా అవి అభివృద్ధి అవ్వాలి. మనకి అన్నము నీళ్లు లేకుండా ఉండకూడదు ఎప్పుడు కూడా. అభివృద్ధి అవ్వాలంటే ఇప్పుడు చెప్తారు, నువ్వు ఒకళ్ళకి ఏదైనా పెడుతుంటే దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. అది వృద్ధి అవ్వటం అంటే. నువ్వు అన్నపానీయాలు ఎవరికన్నా దాన ధర్మాలు చేస్తూ ఉండు, భగవంతుడు నీకు ఎప్పుడు కూడా అవి లేకుండా, లోటు లేకుండా చూస్తాడు. అదే వృద్ధి చెందటం. అది ఏమంటారు, క్షయం కానిదనమాట. అది ఎప్పుడు నాశనం అవ్వదు. మీకు ఎప్పుడు మీరు జీవించున్నంత కాలం మీకు అన్నానికి నీళ్ళకి లోటు ఉండదు అనేది శాస్త్రం. మీరు అలాంటివి చేయండి. చక్కగా చలివేంద్రాలు ఉన్నాయి కదా, పెట్టుకోండి. లేదు ఒక 100 బాటిల్స్ కొని చిన్నవి దారిలో ఎవరికైనా దానం చేయండి, ఇంత అన్నం దానం చేయండి. అది మీకు వృద్ధి అవుతుంది. ఆ వృద్ధి అనేది మీకు ఇహంలోను పరంలోను మీకు మంచి సుఖశాంతుల్ని ప్రసాదిస్తుంది. థ్యాంక్ యూ.